చిన్ని సీరియల్ టుడే ఎపిసోడ్. స్వప్న మధు మ్యాడీని ఇష్టపడుతుంది, ప్రేమిస్తుంది అనేసి పెళ్లిపీటల మీద చెబుతుంది. శివ ఆ అమ్మాయి మంచిదనేసి నేను మధుని పెళ్లి చేసుకోవాలనుకున్నాను, కానీ మధు మ్యాడీని ప్రేమిస్తుందంటే నేను పెళ్లి చేసుకోకపోతే వాడిని అనేసి అంటాడు. శివ వాళ్ళ అమ్మ కూడా మాకు ఈ సంబంధం వద్దనేసి శివ వాళ్ళ అమ్మ ఇద్దరు కలిసి వెళ్ళిపోతారు. మధు వాళ్ళ అమ్మ నాన్న ఇద్దరు మ్యాడీ నువ్వే పెళ్లి చేసుకోవాలి, పెళ్లిపీటల మీద పెళ్లి ఆగిపోతే మధు పరిస్థితి ఏంటి అనేసరికి మ్యాడీ మధు మెల్లో తాళి కడతాడు. ఆ తాళి కట్టేది లోహిత కలగంటుంది. అమ్మో, స్వప్నని ఇలా వదిలేస్తే ఎలాగైనా మధు మ్యాడీకి పెళ్లి చేస్తుంది, స్వప్నని ఎలాగైనా స్టోర్ రూమ్లో లాక్ అయ్యాలనేసి వాళ్ళ ఫ్రెండ్స్తో స్టోర్ రూమ్లోకి స్వప్నాన్ని తీసుకెళ్ళమని చెప్పి స్టోర్ రూమ్కి స్వప్న వెళ్ళగానే వాళ్ళు బయట నుంచి లాక్ వేస్తారు. శివ మధు పెళ్లి పీటల మీద కూర్చుంటారు. మధు వాళ్ళ నాన్న మ్యాడీకి మంగళసూత్రాలు తీసుకొచ్చావా మ్యాడీ బాబు అనేసరికి మ్యాడీ నేను తీసుకురాలేదు, రాహుల్కి చెప్పాననేసి అంటాడు. రాహుల్కి పిలిచేసరికి నేను మర్చిపోయానని రాహుల్ అంటాడు. నేనే తీసుకొస్తాను అంకుల్, మీరు ఇక్కడే ఉండండి అని మ్యాడీ గోల్డ్ షాప్కి వెళ్ళి మంగళసూత్రాలు తీసుకొని వస్తుంటే సడన్గా బండి ఆగిపోతుంది. అరే ముహూర్తం దాటిపోతుంది అనేసి అటు ఇటు చూసేసరికి శివ వాళ్ళ ఫ్రెండ్స్ అక్కడ డాబాలో కనిపిస్తారు. అరే శివ వాళ్ళ ఫ్రెండ్స్ ఇక్కడ ఉన్నారు కదా, వాళ్ళ కార్ అడిగి నేను మంగళసూత్రాలు తీసుకెళ్తానని వెళ్ళేసరికి శివ వాళ్ళ ఫ్రెండ్స్ శివ పెళ్ళి కాగానే మధుని సెకండ్ పార్టీకి అమ్మేస్తాడు అనేసి అంటాడు. అప్పుడు అది మ్యాడీ వింటాడు. అసలు మధుని అమ్మేయటం ఏంటి, మీరు ఏం మాట్లాడుతున్నారని వాళ్ళ ఫ్రెండ్స్ని కొట్టేసరికి అవును మేము మధుని అమ్మేస్తున్నాము సెకండ్ పార్టీకి అని చెప్తారు. చెప్పి మ్యాడీని తల మీద గట్టిగా కొట్టి వాళ్ళు వెళ్ళిపోతారు. మ్యాడీ స్పృహ తప్పిక కోల్పోయి కింద పడిపోతాడు. మ్యాడీకి మధు పెళ్ళి అయిపోతుందేమో, ఎలాగైనా ఆపాలి అనేసి మ్యాడీ తొందరగా పెళ్లి పీటల దగ్గరికి వెళ్తాడు. వెళ్ళేసరికి శివ తాళి కట్టబోతుంటే ఈ పెళ్ళి ఆపండి, స్టాప్ అనేసి అంటాడు. ఎందుకు ఆపాలి, నువ్వు తెచ్చిన గోల్డ్ పుస్తలు కట్టాలా అనేసి శివ అంటాడు. లేదు, నువ్వు మధు మెల్లో తాళి కట్టే అర్హత నీకు లేదు అనేసి అంటాడు. అప్పుడు శివ వాళ్ళ అమ్మ అసలు మా ఇంటి కోడలయ్యే అర్హతే ఆ మధుకి లేదు, ఏం మాట్లాడుతున్నావు బాబు అనేసి అంటాడు. అప్పుడు మ్యాడీ నువ్వు సెకండ్ పార్టీకి అమ్మేస్తున్నావంట మధుని, నువ్వు పెళ్లి చేసుకోవడానికి వీల్లేదు అనేసి అంటాడు. అప్పుడు బాబు శివ అంటాడు, ఏంటంకుల్ నేను ఉండేది సింగపూర్లో, ఇలా మాట్లాడుతున్నాడేంటి ఈ అబ్బాయి అనేసి తను అంటాడు. శివ వాళ్ళ అమ్మ మేము సింగపూర్లో ఉంటాము, మేము అలాంటి వాళ్ళం కాము, ఏం మాట్లాడుతున్నాడు మ్యాడీ అనేసి అంటుంది. మ్యాడీ లేదు అంకుల్, వీళ్ళు సెకండ్ పార్టీకి మధుని అమ్మేస్తారంట అనేసి అంటాడు.